జిల్లా మదపల్లి మండలంలోని చిర్రకుంట సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ ఏఈ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇల్లు అధికారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఈ ఇసాకును టీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులైన వారికి జాబితాను ఇవ్వాలని నాయకులు పట్టుబట్టగా తన వద్ద లేదని ఎంపీడీఓను అడగాలని అన్నారు. ఎంపీడీఓను అడిగితే ప్రత్యేకాధికారి ఏఈనే అడగాలని అన్నారు. ఒకరిపై ఒకరు దాటివేత సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. నాయకులు మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో మండల అధికారులు పనిచేస్తున్నారని, అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మామూళ్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయింపు విషయంలో అనర్హులకు కేటాయిస్తే ఊరుకునేది లేదని, ఇల్లు మంజూరు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చేపల కూర కావాలా, నాటుకోడి కావాలా, ఏం కావాలి నీకు? మరి ఊళ్ళకి వస్తారా అంటే నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తాను? నా మాట రేపు వస్తా అని చెప్పాలి. నువ్వు మీ ఊళ్ళకి రానంటూ నువ్వు ఎక్కడికి వస్తావో తెలియదు, ఎవరింటికి పోతావో తెలియదు. నేను అనేదంటే మరి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు రాసి పెడతారా? ఒక నిమిషం ఆగిన పైన లిస్ట్ కాదు. కంపెనీ మెంబర్ నువ్వు పాసులా, కంపెనీ వాళ్ళు నీకు పాసులా? లిస్ట్ నాకు అది చెప్పకు. ఎంక్వైరీ చేశారు మళ్ళీ ఒకసారి. లిస్ట్ ఎంపీడీఓ దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఎంపీడీఓ దగ్గర లిస్ట్ ఉన్నది, కమిటీ నెంబర్ లిస్ట్ ఉన్నది. నా దగ్గర లిస్ట్ లేదన్నాడు. నిజాన్ని అది లిస్ట్ లేదు. ఇప్పుడు ఎంపీడీఓ దగ్గర ఇచ్చిన ఎంపీడీఓ దగ్గర ఉన్న లిస్ట్ చేయాల్సింది నువ్వే. నేను అనేది ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ ఎవరో ఎలిజిబుల్ గుర్తించు. అనవసరంగా వాళ్ళు చెప్పిన పేర్లు పోయి అటుగా సంతకం పెట్టించి పంపే ఆ పని చేయకు దయచేసి. ఎందుకంటే మేము ఫోన్ చేసినా కూడా నువ్వు రెస్పాండ్ అయితే పట్టించుకుంటావు. మావాడు ఫోన్ చేస్తే నీకు ఎందుకు తీసుకొని మీరు ఎప్పుడు చూడండి ఎప్పుడు చెప్తాను. నాకు రేపు మీటింగ్ ఉన్నది, మీకు కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ చెప్పిన ఎంపీడీ సార్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ ఇస్తాం. ఉండరు మీరు కూడా ఏదైనా మాట్లాడే విధానం ఉంటుంది. ఫోన్ చేసి ఊళ్ళకి వస్తున్నట్టు కదా అడిగింది. నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటాడు. చేపల కూర ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందో ఇక్కడ ఎంపీడీఓ రూమ్ లో ఎవరు ఉంటుండ్రో ఈ ప్రజలందరికీ తెలుసు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇలా ఎంపీడీఓ గారితో అవసరం పడి అతని రూమ్లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండేది వాళ్ళు ఇలా
ఆ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మందమరి మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు, వాళ్ళే నాయకులు అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు చేస్తున్నారు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మందమరి మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అర్హులు ఉన్నారా, అనర్హులు ఉన్నారా? ఇవాళ ఎవరికి నష్టం జరగదు. అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు, ఈ ప్రభుత్వం చేసిరంటారు. ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మందమరి మండలంలో చిర్రకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం.